శ్రీ గురుభ్యో నమః. మరపురాని చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక కన్నీటి విలువ. కన్నీళ్లు ఎల్లప్పుడూ దుఃఖాన్ని మాత్రమే సూచిస్తాయా? కొన్ని సందర్భాల్లో ఆనందాన్ని కూడా సూచిస్తాయి. అందుకే ఆనంద బాష్పాలు అంటాం. ఆ మాటకొస్తే కన్నీళ్లు వెలువరించని భావోద్వేగాలు లేవు. అలాంటి ఒక అందమైన కథను ఈరోజు విందాం. అది ఒక వసంతకాల ఉదయం. ఎక్కడ చూసినా విరబూసిన పసుపు, పచ్చ, ఎరుపు, నీలం, ఉదా అంటూ రంగురంగుల పువ్వులు, పక్షుల కిలకిలా రావాలు, సెలయేళ్లు కూడా పాడుతున్నాయి. ఎటు తిరిగినా ఆనందం తాండవిస్తుంది. రాజభవనంలోని మహారాణి మధురిమాదేవి అప్పుడే నిద్రలేచింది. గవాక్షం నుండి వెలువకు చూసింది. రాజోద్యానంలో రంగురంగుల పువ్వులు ఆమెకు కనువిందు చేశాయి. వీణుల విందుగా కోయిల పాట, పక్షుల కిలకిలా రావాలు వినిపించాయి. ఆమె హృదయం ఆనందంతో ఉప్పొంగింది. అప్పుడే అక్కడికి వచ్చిన మహారాజుతో, ఈరోజు మనం వనవిహారానికి వెళ్ళి అక్కడ వసంతోత్సవం జరుపుకుందామా అన్నది రాణి మధురిమాదేవి ఉత్సాహంగా. రాజు మందహాసం చేసి, నువ్వు చెలికెత్తెలతో కలిసి వెళ్ళు, నేను సాయంకాలానికి వచ్చి కలుసుకుంటాను అన్నాడు. రాణి చెలికత్తెలతో కలిసి సమీపంలోని అడవికి చేరుకున్నది. అక్కడి సెలయేటిలో స్నానమాడింది. పువ్వులు కోసి మాలలు కట్టింది. సుమధుర ఫలాలు అందుకొని తిన్నది. చెలికత్తెలతో కలిసి సీతాకోక చిలుకలను పట్టుకోవడానికి పరుగులు తీస్తూ, పక్షులతో కలిసి పాడుతూ రోజంతా సమయం గడపడం తెలియకుండా సంతోషంగా గడిపింది. సాయంకాలం అయింది. సూర్యాస్తమయంతో పక్షులన్నీ గూళ్లకు చేరాయి. మెల్లమెల్లగా ఆకాశంలో తారలు మిలమిలా మెరవసాగాయి. అయితే వస్తానని మాట ఇచ్చిన రాజు మాత్రం రాలేదు. చెప్పిన మాట మర్చిపోయాడా అని రాణి అనుమానపడింది. ఆమె చెలికత్తెలతో కలిసి రాజభవనానికి తిరిగి వచ్చింది. వచ్చి రాగానే రాజుకు అడవిలో చూసిన విశేషాల గురించి చెప్పాలని ఉబలాటపడింది. కానీ రాజు అక్కడ లేడు. క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా గడిచిపోతున్నా రాజు జాడ కనపడలేదు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. రాజభవనం సమీపంలోని రహదారులు నిర్మానుష్యంగా ఉన్నాయి. భవనంలో ఎలాంటి శబ్దమూ లేకుండా ప్రశాంత గంభీరంగా ఉంది. అప్పటికి రాజు రాకపోయేసరికి రాణి అసహనం ఆగ్రహంగా మారసాగింది. అర్ధరాత్రి సమయంకి అక్కడికి వచ్చిన రాజును చూసి, ఇంత ఆలస్యానికి కారణం ఏమిటి ప్రభు అని అడిగింది. ప్రజల బాధలు రాణి అంటూ జవాబిచ్చాడు రాజు. బాధలా అంటూ ఆశ్చర్యపోయింది రాణి. అవును, సమస్యలను పరిష్కరించి వాళ్ల బాధలు పోగొట్టడం రాజుగా నా బాధ్యత కదా అన్నాడు రాజు. అందమైన రోజును బాధలు వింటూ వృధా చేశారా అంటూ గాఢంగా నిట్టూర్చింది రాణి. రాజు మరేమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. మరునాడు ఆ మరుసటి రోజు అలాగే జరిగింది. రాణి రోజంతా వనంలో గడిపినప్పటికీ రాజు అటుకేసి రాలేదు. దాంతో రాణికి అమితమైన ఆగ్రహం కలిగింది. సహనం కోల్పోయి, నీ రాజ్యంలో ఎందుకిన్ని బాధలు? వసంతకాలాల్లో కూడా ప్రశాంతత ఇక్కడ మచ్చుకైనా కానరాదు. ఎక్కడ చూసినా ఏడుపులు, పెడబొబ్బలు. నాకిది భరించశక్యం కాలేదు. నేను సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, అందరూ నవ్వుతూ కనిపించాలి అన్నది రాజుతో గంభనంగా. అది సాధ్యం కాదు మధురిమ. మనం ఎంత ప్రయత్నించినా జీవితం అన్నాక కష్టాలు తప్పవు. వెలుగు చీకట్లు, సుఖదుఖాలు, నవ్వులు, ఏడుపులు పడుగు పేకల్లా కలగలిసిపోయి ఉంటాయి. మనుషులన్నాక రెండింటినీ ఎదుర్కోవాలి. ఒకదానికి పూర్తిగా బహిష్కరించడం సాధ్యం కాదు అన్నాడు రాజు. ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు ప్రభు. మీరు ఈ రాజ్యానికి రాజు. కన్నీళ్లు కార్చే వాళ్లను రాజ్యం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించండి. ఆ తర్వాత ఏడ్చేవాళ్లంటూ ఒక్కరూ ఉండరు అన్నది కఠినంగా రాణి. ఆ మాటకు దిగ్భ్రాంతి చెందిన రాజు, రాజ్యానికి రాణివైన నువ్వు ప్రజలకు తల్లి లాంటి దానివి. నీ మనసులో ఇలాంటి కఠోరమైన అసంబద్ధమైన కోరిక ఎలా కలిగింది అని అడిగాడు. ఇది నా కోరిక. మీరు నేను చెప్పినట్లు చెయ్యాలి అంతే అన్నది రాణి నిష్కర్షగా. చేస్తాను, కానీ నీ నిర్ణయానికి నువ్వు త్వరలో పశ్చాత్తాపపడగలవు. ఆలోచించుకో అని హెచ్చరించాడు రాజు. ఆ మాటకు రాణి హేళనగా నవ్వి అద్దం వైపు తిరిగి తన అందచందాలను చూసుకోసాగింది. రాజుగారి చాటింపు విని ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. తమ కన్నీళ్లను సైతం దోచుకునే కఠినాత్ములెవరో తెలియక సతమతమయ్యారు. బాధలలో, కష్టనష్టాలలో, విషాదాలలో కన్నీరు కార్చకుండా ఎలా నవ్వగలరు? సంతోషాన్ని బలవంతంగా పుట్టించగలరా? మరో రోజు నుంచే కన్నీళ్లు కార్చడంలో రాజ్య బహిష్కారానికి గురయ్యే వారి సంఖ్య పెరగసాగింది.
ఋతువుల కాలచక్రం తిరగడంతో సంవత్సరం గడిచిపోయి మళ్ళీ వసంతం వచ్చింది. అరణ్యాలు నూతన శోభను సంతరించుకున్నాయి. కోయిలలు పాడసాగాయి. అయితే వాటన్నిటినీ చూసి ఆనందించే స్థితిలో రాణి లేదు. ఎందుకంటే ఆమె ఒక్కగానొక్క బిడ్డకు తీవ్రంగా జబ్బు చేసింది. ఆవేదనతో రాణిగారి గుండె బరువెక్కింది. ఆస్థాన వైద్యులే కాక రాజ్యం నలుమూలల నుండి వైద్యులు వచ్చి చికిత్స చేసినప్పటికీ ఫలితం లేక ఒకనాడు వేకువజామున యువరాజు శాశ్వతంగా కన్నుమూశారు. రాణి మధురిమాదేవి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఇక తన జీవితంలో నవ్వు అన్నదే లేకుండా పోతుందేమో అన్న పరిస్థితి ఏర్పడింది. మరునాడు రాజు రాణిని సభకు పిలిపించి, నీ ఆజ్ఞను నువ్వే అతిక్రమించావు. రాజ్య బహిష్కరణ శిక్షను అనుభవించాలి అన్నాడు. ఆ మాటకు రాణి నివ్వెరపోయింది. రాణినే బహిష్కరిస్తారా అన్నది ఆవేశంతో. నీ ఆజ్ఞానుసారం చట్టం చేశాను. చట్టం ముందు అందరూ సమానులే. రాజకుటుంబానికి సైతం అందులో మినహాయింపు ఉండదు అన్నాడు రాజు గంభీరంగా. అప్పటికప్పుడే రాణి అడవికి వెళ్ళక తప్పలేదు. ఏ వన్యమృగాలకు ఆహారం కావలసి వస్తుందో కదా అని మౌనంగా విలపిస్తూ అడవి చేరిన ఆమెకు అక్కడ మనుషులు కంఠస్వరాలు వినిపించాయి. రాజ్యం నుంచి బహిష్కరించబడ్డ అభాగ్యులందరూ అక్కడే ఉన్నారు. వారు రాణిగారికి స్వాగతం పలికారు. ఆమె పుత్రశోకంలో పాలు పంచుకున్నారు, ఓదార్చారు. ఆమెకని ప్రత్యేకంగా ఒక కుటీరం నిర్మించి ఇచ్చారు. ఆమెను తమలో ఒకరిగా భావించి ఆమె అవసరాలన్నీ సమకూర్చసాగారు. రోజులు గడిచే కొద్దీ అడవిలోని ప్రజలు రాణి పట్ల గౌరవంతో పాటు ప్రేమను పెంచుకున్నారు. తమ కష్టసుఖాలను ఆమెతో చెప్పుకోసాగారు. రాణి కూడా తన పాత వైభవాన్నంతా మరిచిపోయి ఆమెలోని అధికార దర్పం, అహంకారం మటుమాయమైపోయాయి. ప్రజలలో కలిసి పనిపాటులు చేసుకుంటూ జీవితం గడపసాగింది. తనకు నూతన జీవితాన్ని ప్రసాదించిన అక్కడి వారి పట్ల కృతజ్ఞత పెంచుకుంది. ఆఖరికి ప్రజల బాగోగులు చూసుకునే నిజమైన రాణిగా తల్లి మనసు సంతరించుకున్నది. ఒకనాటి ఉదయం వేళ రాజు బంగారు రథంతో వచ్చి అక్కడ దిగాడు. చుట్టుపక్కల కలయ చూసి రాణి ఆరోగ్యం బాగాలేని బిడ్డను ఆప్యాయంగా తడుతూ కనిపించింది. బిడ్డ రాణి చేతులను పట్టుకుని ఉన్నది. ఆమె కళ్ళ నిండా నీళ్లు. రాజును చూడగానే ఆమె తల వంచి నమస్కరించింది. మధురిమ, కన్నీటి విలువ ఇప్పుడు తెలిసి వచ్చింది కదా అని అడిగాడు రాజు మృదువుగా. తెలుసుకున్నాను ప్రభు అన్నది రాణి వినయంగా. మరింకేం, బహిష్కరించబడ్డ ప్రజలందరితో పాటు నువ్వు వెంటనే రాజధానికి బయలుదేరవచ్చు కదా అన్నాడు రాజు ఆప్యాయంగా. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి.